ఘోర ఓటమితో డీలా పడిపోయిన వైసీపీకి నేతలు ఒక్కొక్కరు జలకిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన 2 మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా మరికొంతమంది ఆ ప్రయత్నంలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల నాయకుల రాజీనామాలతో పార్టీ ఆఫీసులు కూడా మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పిఠాపురంలో వైసీపీకి గట్టి షాకే తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా పార్టీ మార్పుపై వార్తలొస్తున్న నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు నేడు మీడియా సమక్షంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ 25 ఏళ్లుగా పిఠాపురం ప్రజలు తన్ను గుండెల్లో పెట్టుకున్నారని, ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నానని అనుచరులతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవన్న దొరబాబు ఏ పార్టీలో ఉన్నా పిఠాపురం ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను కూటమి పార్టీలో చేరడం ఖాయమని, అయితే ఏ పార్టీలో చేరనున్నది కార్యకర్తలతో చర్చించిన తర్వాత వెల్లడిస్తారని అన్నారు. వైఎస్ జగన్తో కానీ ఆ పార్టీ నేతలతో కానీ తనకెలాంటి ఇబ్బందులు లేవన్నారు దొరబాబు. కొన్ని అనివార్య కారణాల వల్లే ఆ పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. కూటమిలో అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందని తెలిపారు. వారి అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతుంది. మీ నియోజకవర్గం అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి ఎందుకు? 2019లో వైసీపీ టికెట్ తో పిఠాపురం నుంచి గెలిచిన పెండెం దొరబాబుకు ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఆయన్ని ఢీకొట్టే బలమైన ప్రత్యర్థి కోసం వెతికిన వైసీపీ అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీతకు టికెట్ ఇచ్చింది. దీంతో దొరబాబు పార్టీపై అలక వహించారని ప్రచారం జరిగింది. ఎన్నికల సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గం పేరు మారుమోగిపోగా పెండెం దొరబాబు జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో వైసీపీకి గట్టి షాకే తగిలింది. అప్పటి నుంచి వంగా గీత కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు పెండెం దొరబాబు ఆ పార్టీని వీడడంతో పిఠాపురంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైనట్లయింది. నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలను, రాజకీయంగా నేను ఏదో చేయాలని ఇక్కడ ఉండే ఎవరైతే ఉన్నాలో నాతో ప్రయాణం చేసిన కేడర్ని కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని దీన్ని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు, 2-3 నాకు శక్తిలో ఉండకన్నా వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను. వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను, కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను.